కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం. కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్లో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం. రైతు శంకర్కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై రైతు శంకర్ ఆగ్రహం. మేము 60 ఏండ్ల నుండి భూమి సాగు చేస్తున్నామని, మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా? మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పిల్లగాని చిన్నగా ఉండే, నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్? మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే, నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక డాక్టర్ అద్దన్నక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు డాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ ఈ భూమి ఇది నీది కాదు, దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను సుగాచిన. అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే, కాదు కాదు ఇది పట్ట కాదు, ఇది నీ పట్ట ఎందుకా, ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే. కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను. ఆసిఫాబాద్ పోయాను. ఆసిఫాబాద్ పోతే అక్కడ సుగా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోయాను. పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు. రైతు బంధు పడుతుంది, అన్ని పడతాను. అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్? అందుకోసం ఇక ఇట్లనే ఇవాళ పట్టుకొని వస్తాను, పత్తితులు పెడతాను. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదమ్మా నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతాయి. మా మామ కొట్టిన ఎన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదమ్మా వీళ్ళు? ఎప్పుడు ఆపట్లే.